హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అండ్ ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను కదండి. ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించాను అనేది మీకు ఇక్కడ క్లోజ్ లుక్లో అయితే చూపిస్తాను. సో మనకి దీనికి వచ్చే బ్లౌజ్ పీస్ క్లాత్ వచ్చేసి హాఫ్ ప్లేన్ అండ్ హాఫ్ సీక్వెన్స్ వచ్చిందనమాట. సో 1 మీటర్లో హాఫ్ ప్లేన్ అండ్ హాఫ్ సీక్వెన్స్ వచ్చింది. సో అది ఎటు అంటే లైక్ తీసుకుంటే ప్లేన్ అన్న బాడీ తీసుకొని హ్యాండ్స్ సీక్వెన్స్ వేయాలి అలా అనమాట. సో కాకపోతే నేను ఈ విధంగా ప్లాన్ చేశాను. ఫ్రంట్లో కూడా హాఫ్ సీక్వెన్స్ వచ్చేలాగా అండ్ హ్యాండ్స్కి కూడా సీక్వెన్స్ వచ్చేలాగా అయితే ప్లాన్ చేశాను అనమాట. సో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పాను. ఎగ్జాక్ట్గా స్టిచ్ చేశారు. సో చాలా బాగా వచ్చింది. కంప్లీట్ లుక్ అయితే వేసుకున్నప్పుడు చూసారు కదా. నెక్ కూడా ఈ విధంగా పెట్టించాను. సో దట్ ఏంటి అంటే మనకి సీక్వెన్స్ పార్ట్ అనేది ఎక్స్ట్రాగా వేసినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో నైట్ పార్టీస్కి అలా వేసుకుంటే కూడా లుక్ బాగుంటుంది. సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటుందండి. సో దాంతోపాటు మంచి పర్ఫ్యూమ్ యూస్ చేస్తే కూడా మనకి ఆ లైట్ కాస్ట్యూమ్ వేసుకున్నా కూడా మనకి మంచి పర్ఫ్యూమ్ తోటి ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. సో చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ స్వీట్ గ్రేస్ పింక్ లగ్జరీ పర్ఫ్యూమ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 100 ml అనమాట. బాటిల్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎలా అంటే లాంగ్ లాస్టిక్ అండి. చాలా సేపు ఉంటుంది అనమాట. హవర్స్ టుగెదర్ మనకైతే యూస్ చేశాక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో బాక్స్ వచ్చేసి చూసారా ఇలా పింక్ లుక్లో అయితే వస్తుంది. గిఫ్టింగ్ పర్పస్ అయితే సూపర్ అనమాట. ఇది వచ్చేసి మనం హ్యాండ్ పైన నెక్ పైన స్ప్రే చేసుకోవాలి. హోల్ డే అనేది చాలా బాగుంటుంది. అండ్ కట్స్ పైన ఎప్పుడు కూడా స్ప్రే చేయకూడదు. ఇది వచ్చేసి ఇథైల్ ఆల్కహాల్ ఫ్రాగ్రెన్స్ అనేది ఆక్వా పాలిక్స్ గ్లైకోల్ యూజ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి బ్యాలెన్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అంటే ఫ్లోరల్ ఫ్లవర్ స్మెల్ అట్లా దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసి తయారు చేశారనమాట. సో దీనివల్ల మనకి ఎనర్జీ ఆఫ్ ఫ్రెష్నెస్ అయితే ఫీల్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఎలా పర్చేస్ చేసుకోవాలి పర్ఫ్యూమ్ అనేవి అన్ని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మనకి మీషోలో ఉంది, అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది. సో చాలా త్రూ కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో నాకు పర్సనలీ ఈ పర్ఫ్యూమ్ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపించింది అనమాట. సో నాకు కాన్ఫిడెన్స్ అనేది పర్ఫ్యూమ్ యూజ్ చేసినప్పుడు అయితే సింపుల్ డ్రెస్ వేసుకున్న ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి మనకి ఎంత వైబ్రెంట్ ఫీల్ అయితే తీసుకొస్తుందంటే చాలామంది కూడా లైక్ మనని పర్ఫ్యూమ్తో రికగ్నైజ్ చేయడం స్టార్ట్ అయిపోతారు. సో డెఫినెట్గా నేను ఇచ్చే లింక్స్ త్రూ అయితే పర్చేస్ చేసుకోండి. ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ అండ్ మంచి శారీస్ అనమాట. సో అవి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో జ్యువెలరీ అయితే చాలా బాగుంది. నేను మీకు సైడ్కి అయితే ఇక్కడ పేజ్ ఇచ్చేస్తాను. ఎలా వచ్చిందనేది చూద్దాము. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చంద్రహారం టైప్ లో ఇప్పుడు అన్ని కూడా ఇలా చైన్స్ గా వచ్చి లాకెట్ అయితే వస్తుంది అనమాట. కింద పర్ల్స్ వచ్చాయి. సో చూడండి లాకెట్ ఇలా స్టోన్స్ లాకెటేనండి. స్టోన్స్ వచ్చాయి, మధ్యలో పింక్ స్టోన్ వచ్చింది. ఈ సైడ్ కి అంతా కూడా స్టోన్స్ వచ్చాయి అనమాట. ఇవన్నీ కనిపిస్తుందా? స్టోన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఇట్లా లైన్స్, సో 5 లైన్స్ లాగా వచ్చాయి అనమాట. సన్న చైన్స్ కూడా అలానే మరీ తెగిపోయే చైన్స్ టైప్ ఏం లేవు. మంచి సన్న చైన్స్ వచ్చేసి చైన్స్ కి అక్కడక్కడ మధ్యలో చైన్స్ కి బాల్స్ వచ్చాయి చూడండి ఇట్లా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా హుక్ అయితే ఇలా వచ్చింది. సో వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఈ కలర్ లో కనపడట్లేదు, మీకు వేసుకొని చూపిద్దామన్నా. సో ఇలా అయితే వచ్చింది అనమాట. నెక్ వరకే వస్తుందండి. ఇదిగోండి ఇంత లెంత్ లో అయితే వస్తుంది అనమాట. నెక్లెస్ లాగా ఇలా అయితే వస్తుంది. సో కావాలంటే అంటే చైన్ వేసుకొని కూడా ఇలా చైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది చూడండి. పైకి ఏం రాదు, ఇలా వస్తుంది. ఇంత లెంత్ అయితే వస్తుంది. ఒక 24 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది అనమాట. సో చైన్స్ గా కొత్తగా బాగుంది. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇదిగోండి ఇలా అయితే ఉందన్నమాట. చిన్న నెక్ పీస్ లాగా. సో శారీస్ పైకి ఇలా సింపుల్ చైన్స్ లా క్యారీ చేయాలంటే కూడా వేసుకోవచ్చు. పిల్లలకైనా అందరికీ సూట్ అవుతుంది నెక్ పీస్ వచ్చేసి. సో నా బ్లాక్ పర్ల్స్ గురించి చాలా అడుగుతూ ఉన్నారు. సో బ్లాక్ పర్ల్స్ ని ఇప్పటి 2-3 సార్లు చూపించాను. సింపుల్ స్టోన్ అండి, ఫ్లవర్ వచ్చింది. ఇది 2 లైన్స్ వస్తుంది అనమాట. బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బాల్స్ 2 కూడా. కాకపోతే ఒకటి సిల్వర్ షేడ్ ఉంది, ఒకటి గోల్డ్ షేడ్ అనమాట. గోల్డ్ బాల్స్ పైన సిల్వర్ షేడ్ లాగా, బట్ గోల్డ్ ప్లాటినం పాలిష్ అంటారు కదా అట్లా అనమాట. సో గోల్డ్ బాల్స్, ఒకటి గోల్డ్, ఒకటి బ్లాక్, ఒకటి సిల్వర్ లుక్ లాగా ఇలా 3 కలర్స్, 2 లైన్స్ అనమాట. 2 లైన్స్ వచ్చాయి. ఫ్లవర్ లాకెట్ ఇలా సింపుల్ గా డ్రెస్సెస్ పై కూడా నీట్ గా ఉంటుంది కదా అనేసి, కంప్లీట్ హెవీ బ్లాక్ ఉన్నా బాగుండదు, ఒకటి గోల్డ్ ఎక్కువ ఉన్నా బాగుండదు అనేసి ఇలా 3 కలర్స్ వచ్చింది అయితే ప్రిఫర్ చేశాను. చాలా సార్లు అక్క ఫోటో పెట్టండి అన్నారు కదా.
ఇలా అయితే వస్తుంది. ఇదిగోండి 2 లైన్స్, ఇదిగోండి ఇలా 2 లైన్స్ అనమాట. కాకపోతే కొంచెం చుట్టుకుపోతూ ఉంటుంది. బట్ ఇట్స్ ఎ గుడ్ వన్, సింపుల్ అండ్ బెస్ట్. ఓవర్గా ఎలిగెంట్గా ఇలా కనపడకుండా కనిపించకుండా నీట్గా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఈరోజు వీడియోలో శారీ వచ్చేసి కోరా మస్లిన్ శారీ అనమాట. కోరా మస్లిన్ శారీ విత్ నీట్ బార్డర్. బార్డర్ బాగుంది దీంట్లో. బార్డర్ ఇప్పటి వరకు ఇది ఎల్లో శారీకే చూసాం ఇలా బార్డర్. సో ఫస్ట్ టైం ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సో చాలా నీట్ గా ఉంది. ఫెస్టివల్ వేర్ గా అయితే చాలా బాగుంటుంది. కోరా మస్లిన్ శారీ, కోరా మస్లిన్ ఫ్యాబ్రిక్స్ తెలిసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది. సో అంటే ఇది మంచి మిక్స్డ్ కాటన్ మిక్స్డ్ సిల్క్ అనమాట. ఈజీ టు వాష్, ఈజీ టు డ్రై, ఈజీ టు డ్రిప్ ఈ కోరా మస్లిన్ శారీస్. కాకపోతే స్వెట్ అబ్జర్వ్ చేయవన్నమాట, కొంచెం స్వెట్టి ఫీలింగ్ అయితే రావచ్చు. ఇది వచ్చి పైన సెట్ బార్డర్ అంతే తప్పించి మిగతా ఈ శారీస్ అనేవి చాలా బాగుంటాయి. ఎవర్ గ్రీన్ శారీస్ అని చెప్పాలి. ఇదిగోండి ఓకే, చిన్నగా ఇలా ఆయిల్ మర్క్ లాగా అంటింది, అంటే మీకు కనిపిస్తుందో లేదో, బట్ ఓకే ఓకే అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ మిక్స్డ్ పింక్ అనమాట, కల్నేత. సో ఇదిగోండి ఇది వచ్చేసి బార్డర్, ఇది వచ్చేసి కల్నేత. అండ్ ఇదిగో ఇక్కడ నుంచి శారీ, ఇదిగోండి ఇక్కడ నుంచి శారీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది అనమాట. ఇవి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చండి. వాష్ చేసిన ఏం అవ్వవు ఈ శారీస్, కలర్స్ పోవు, ఏం అవ్వవు. అండ్ ఈ బార్డర్స్ కలర్స్ వల్ల హైలైట్ గా కనిపిస్తాయి. చిన్నపాటి పట్టు శారీ లుక్ అయితే వస్తుంది అనమాట. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్, మనము ఏదన్నా పూజలకి టెంపుల్స్ కి క్యారీ చేస్తే కనుక మాత్రం బాగుంటాయి, చాలా బాగుంటాయి. అట్లా ఆల్ ఓవర్ ద శారీ ఆరెంజ్ వచ్చింది. సెల్ఫ్ గా థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. మీకు సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తెలుస్తుందా ఆరెంజ్ లో. అండ్ బ్యాక్ సైడ్ ఏమీ తట్టుకోవడానికి ఉండదు, చూడండి ఏం తట్టుకోవడానికి ఉండదు. శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి శారీ అంతా ఓపెన్ చేసా. నో ప్లెయిన్ క్లాత్, ఎండ్ వరకు వచ్చినా కూడా ప్లెయిన్ క్లాత్ లేదు. శారీ లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది, శారీ లెంత్ మంచిగా వస్తుంది. శారీ ఇవి కోరా మస్లిన్ అంటేనే ఇలా ఉంటాయండి. సో మంచి కలర్స్ బట్టి మీకు నచ్చిన దాన్ని బట్టి చూసి తీసుకోవడమే. సో ఎవరి పేజ్ లో తీసుకున్నా నాకైతే బాగానే వచ్చాయి అనిపిస్తుంది. సో ఎవరికైనా ఈ బార్డర్ నచ్చితే కనుక, ఇలా రౌండ్స్ బార్డర్ బాగా ట్రెండ్ కోరా మస్లిన్ శారీస్ లో, నచ్చితే నేను ఇచ్చే కోడ్ త్రూ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక శారీ వచ్చేసరికి, ఇది చెప్పాను కదండి ఈ శారీ బాగుంది, మా ఫ్రెండ్కి కూడా నచ్చింది, ఇంకో శారీ ఆర్డర్ పెడతాను అనేసి ఇది ఇంకో శారీ పెట్టాను అనమాట, వెల్వెట్ బ్లౌజ్ తో. సో బేసికలీ ఈ శారీస్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సాటిన్ శారీ కట్టుకున్న లుక్ ఉంటుంది, కానీ సాటిన్ శారీ అన్న దేనికన్నా తట్టుకుంటే ఇలా వచ్చేయడం, కానీ సాటిన్ లో మంచి క్వాలిటీ లేకపోతే బాగుండదు కదా. కానీ ఇది వచ్చేసి మంచి ఆ నీట్ లుక్ అనేది తీసుకొస్తుంది అనమాట ఈ శారీ విత్ దిస్ వెల్వెట్ బ్లౌజ్. సో ఇది ఈ కలర్ చూసారా, మంచి వెల్వెట్ వైలెట్ కలర్ బాగుంది. లాస్ట్ టైం నేను పింక్ చూపించాను, పింక్ నెయిల్ పాలిష్ పింక్. ఇది నెయిల్ పాలిష్ పింక్ లోనే మెటాలిక్ షేడ్స్ అనమాట. సో చూడండి పళ్ళు అంటూ ఏమి రాదు. శారీ అంతా చూసుకుందాం, ఎందుకంటే ప్లెయిన్ వస్తుంది, అంత ఒకటేలాగా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కి ఫ్రంట్ సైడ్ కి ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, జస్ట్ కొంచెం షైన్ ఎక్కువ ఉంటుంది ఫ్రంట్. ఓకే ఇదిగోండి పళ్ళు అంటూ ఏమి రాదు, అంతా కూడా నీట్ గా వస్తుంది. సింగిల్ ఒకటేలాగా ఉంటుంది. చూడండి అసలు ఇలా వస్తుంది అనమాట. ఈ డార్క్ వెల్వెట్ బ్లౌజ్ ఇలా వేసుకొని ఇలా మెటాలిక్ కలర్ శారీ కట్టుకుంటే మంచి న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది, వాళ్ళకి నచ్చుతుంది. 2 times శారీగా టైట్ చేసి దీన్ని డ్రెస్ గా మార్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫ్రాక్ కుట్టించుకోవచ్చు, సూపర్ ఉంటుంది. స్కర్ట్స్, ఫ్రాక్, ఇది ఇలా లైన్స్ రావడం వల్ల షేడ్ లో చాలా బాగా కనిపిస్తుంది, మెటాలిక్ షేడ్ అనేది బాగా కనిపిస్తుంది. అలా అని సాటిన్ శారీ కాదు, ఇది సాటిన్ కాదు, బట్ సాటిన్ థ్రెడ్ మిక్స్ అయి ఉంది. ఓకే బాగుంది ఇది. చూడండి ఆల్ ఓవర్ అంతా కూడా ఒకటే లాగా ఉంటుంది, ఆల్ ఓవర్ అంతా ఒకటే. సో పళ్ళు అంటూ ఏం సపరేట్ రాదండి, చూసారా అంతా ఒకటే. ఓకే 5.5 meters వరకు అయితే ఉందన్నమాట. సో దీన్ని స్టైలిష్ చేసుకోవచ్చు, ఏదైనా ఫ్రాక్ కానీ. ఇది పైన యోక్ పార్ట్ లాగా ఇలా యోక్ పార్ట్ వెల్వెట్ వేసుకొని ఇది ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు, బాగుంటుంది. సో మనం అదే ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి వెళ్ళామనుకోండి, ఇన్ని మీటర్స్ 5.5 meters అంటే కూడా మళ్ళీ 1 meter మినిమం అట్లీస్ట్ 150 అలా పెడతారు. 150 5.5 meters తీసుకొని మళ్ళీ బ్లౌజ్ తీసుకుని యోక్ పార్ట్ కి మళ్ళీ స్పెండ్ చేసినప్పుడు మనకి ఇంతకంటే ఎక్కువ అవుతుంది. దాని బేస్డ్ ఇక్కడ మాత్రం బెనిఫిషియల్ అని చెప్తా. సో
సో బ్లౌజ్ కూడా ఇలా మంచిగా బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్. ఇది వెల్వెట్ అండి. సో వెల్వెట్ ఇది వచ్చేసి 1 మీటర్ బ్లౌజ్. అంటే 90 or 80 ఉండొచ్చు అనిపిస్తుంది. బట్ ఓకే చూడండి, ఇదంతా సీక్వెన్స్ చెమ్కి వస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. బట్ ఆల్ ఓవర్ అంటే బ్లౌజ్ మెటీరియల్, శారీ మెటీరియల్ బట్టి ఇట్స్ ఎ గుడ్ వన్ అని అయితే చెప్పొచ్చు. లాస్ట్ టైం చూపించింది బేబీ పింక్, ఈసారి చూపించింది వైలెట్ షేడ్ మెటాలిక్. సో మీకు ఎవరికైనా నా వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇచ్చే డీటెయిల్స్ త్రూ అంటే స్క్రీన్ పైన కోడ్స్ ఇచ్చేస్తాను, దాని త్రూ మీరు మీషో త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.